బాయ్స్ కి అయితే ఎలా వాళ్ళకి డ్రీమ్ బైక్ ఉంటుందో గర్ల్స్ కి కూడా అలాగే డ్రీమ్ స్కూటీ ఉంటది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ క్వీన్ అఫీషియల్. ఈ రోజు మన బ్లాగ్ దేనికి సంబంధించిందంటే, సో చాలా మంది లైఫ్ లో చాలా డ్రీమ్స్ ఉంటాయి, చిన్నదో పెద్దదో కానీ పెట్టుకుంటారు చిన్నప్పటి నుంచి. నేను ఇది చేయాలి, నాకు ఇది కావాలి, ఇది కొనుక్కోవాలి అని చెప్పి. సో బాయ్స్ కి అయితే ఎలా వాళ్ళకి డ్రీమ్ బైక్ ఉంటుందో గర్ల్స్ కి కూడా అలాగే డ్రీమ్ స్కూటీ ఉంటది. సో నాకు 21 years ఉన్నప్పుడు మా వాళ్ళు నాకు ఒక స్కూటీ కొన్నారు. సో స్కూటీ యాక్టివా కొన్నారు. నాకు అస్సలు నచ్చలేదు, ఇష్టం లేదు. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి కూడా వెస్పాలో బంతి పువ్వు ఉంటుంది కదా, ఎల్లో కలర్, అది కొనుక్కోవాలని నా డ్రీమ్. కార్తికేయ మూవీ చూసిన దగ్గర నుంచి దాని మీద ఒక మంచి ఫేవరెట్ పెట్టేసుకున్నాను. బట్ మా వాళ్ళు నాకు సర్ప్రైజ్ గా స్కూటీ తెచ్చారు యాక్టివా అని చెప్పి, ఎందుకంటే ఎక్కువ మైలేజ్ వస్తుంది, సో ఫ్రెండ్లీ బడ్జెట్ అని అది తీసుకున్నారు. బట్ ఇప్పుడు నాకు 23 years వచ్చాక నా డ్రీమ్ స్కూటీ నేను కొనుక్కుంటున్నాను సెల్ఫ్ గిఫ్ట్ లాగా. సో వెస్పా అనేది కొనుక్కుంటున్నా, కానీ బంతిపూ కాదు. మీకు కలర్ అయితే రివీల్ చేయను, అక్కడికి వెళ్ళాక రివీల్ చేస్తాను. ఇది కూడా నా ఫేవరెట్ కలరే. సో చాలా మంచి క్లాసీగా ఉంది. వెస్పా అంటేనే వేసు కదా, చాలా లుక్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ షోరూమ్కి వెళ్ళి డీటెయిల్స్ అని ఫిల్ చేసి ఈ రోజు స్కూటీ తెచ్చేసుకుందాం. నేనైతే సూపర్ డూపర్ హ్యాపీ, బికాస్ నా లైఫ్లో ఉన్న ఒక డ్రీమ్, అంటే వన్ ఆఫ్ ది డ్రీమ్ కొంచెం కంప్లీట్ అయింది. అదొకటి కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ కూడా ఇలాగే ఎన్నో సెల్ఫ్ గిఫ్ట్ ఇచ్చుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడైతే ఇలా రెడీ అయ్యాను. షోరూమ్కి వెళ్ళి మనం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మన స్కూటీ ఇంటికి తెచ్చేసుకుందాం. లెట్స్ గో. ఇదిగోండి, క్యాష్ ఇస్తున్నాం. మా స్కూటీ ఇప్పుడు ఇచ్చేసేయండి. ఓకే, ప్రాసెస్ ఇప్పుడు అవుతుంది. మన స్కూటీ ఎప్పటిలోకి ఇస్తారు మాకు? ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పడుతుందా? హాఫ్ అన్ అవర్లో మన స్కూటీ మనకు వచ్చేస్తుంది. క్యాష్ ఇచ్చేసాం, స్టిల్ వెయిటింగ్. మీరు పడతారు మరి, అదే కదా మ్యాటర్. ఫేమస్ అయిపోతారు మీరు, మీ వాళ్ళు అందరు చూస్తారు. చూడండి, పబ్జీలు ఆడుకుంటున్నారు కూర్చొని అందరూ ఇక్కడ. మమ్మీ, నేను స్కూటీ కొనుక్కోవడం నీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. పెళ్లి చేసుకుని ఎలాగ అత్తారింటికి వెళ్ళిపోతాయి కదా, స్కూటీకి డబ్బులు వేస్ట్ అనిపిస్తుంది. ప్రతి ఇండియన్ మామ్స్ చెప్పేది ఇదే. కానీ మమ్మీకి మనసులో స్కూటీ కన్నా అది బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందేమో అని ఫీలింగ్. అంతేనా? నేను స్కూటీ కొనుక్కోవడానికి ఇష్టం లేదు. ఇష్టం అంటే పర్లేదు, కానీ ఎందుకని వేస్ట్ ఎందుకని, కానీ బంగారం అయితే బాగుంటుంది. నాకు కూడా యాక్చువల్ కొంచెం ఫీలింగ్ వస్తుంది, అబ్బాయి ఇంత డబ్బులు పెట్టి స్కూటీ కొనాలా అని. కానీ ఉండాలి. నేను జిమ్కి వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కార్ మీద తీసుకెళ్ళడం నాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే. మరి పాత స్కూటీ ఏమైంది? ఉంది కదా, అది నువ్వు వాడుకో మమ్మీ, ఎందుకంటే నాకు ఇష్టం లేకుండా కొన్నావు కాబట్టి అది నువ్వు వాడుకో. సో ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళాలన్నా, చిన్న సొందుల్లోకి వెళ్ళాలన్నా కార్లో వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని రోజులుగా స్కూటీ కూడా రిపేర్ అయినప్పుడు నాకు అప్పుడు బాగా వాల్యూ వచ్చింది, నాకంటూ స్కూటీ ఉండాలి అని చెప్పి. అందుకే ఆ డెసిషన్ తీసుకుని ఇప్పుడు స్కూటీ కొనుక్కుంటున్నా. అది మమ్మీ మ్యాటర్. హ్యాపీ కదా? ఫుల్ ఓకే. బాలు, నా స్కూటీ ఎలా ఉంది? అమ్మో, ముందే ప్రిపరేషన్. ఇంకా హెయిర్ స్టైలు, క్యాప్, అసలు లుక్ మార్చేసాడు బాలు మొత్తానికి. నా స్కూటీ ఎలా ఉంది చెప్పు. స్కూటీ బాగుంది, కానీ నువ్వు స్కూటీ కన్నా మన కార్లోనే ఎక్కువ తిరుగుతావు. కార్లో అసలు నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వరు. స్కూటీ మీద వెళ్ళాలన్నా ఎవరొక్కరు బాడీ గార్డ్. ఈసారి అలా సమస్య లేదు బాలు, నా స్కూటీ నేనే డ్రైవ్ చేస్తాను, నేనే వెళ్తాను. ఇప్పుడు ఉన్న ఎండలకి నువ్వు 2 రోజులు స్కూటీ మీద తిరగగానే 3వ రోజు వద్దులే అని పక్కన పెట్టి కార్లో తిరుగుతావు. చూస్తూ ఉండి కొన్ని రోజులే మోజు. నా కార్ కన్నా ఐ లవ్ స్కూటీ. కానీ స్కూటీ మీద బెనిఫిట్ ఏంటంటే ట్రాఫిక్లో ఇరుకోకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాం. సో నా స్కూటీ ఎలా ఉంది చెప్పు చూడగానే. చాలా బాగుంది. కలర్ చెప్పకు, ఇంకా మన వాళ్ళకి చూపించలేదు. కలరా? నో వచ్చేసి నో. హే, ఏంది ఏదో నీకోసమే రుచి స్వీట్స్. థ్యాంక్ యూ బ్రో. స్వీట్లు తెచ్చాడు బ్రో. ఇప్పుడు రివీల్ చేస్తాను నా స్కూటీ కలర్ అవన్నీ కూడా. ఎక్సైటెడ్? రెడీయా? 1 2. That's the moral of the story, babe. బాగుందా కలర్? అది చూడండి. సో ఇది రాయల్ బ్లూ. హౌ ఇస్ ఇట్ గైస్? కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో.
నాకైతే చాలా బాగా నచ్చింది. మీ ఒపీనియన్ కూడా మీరు చెప్పండి కమెంట్స్లో. ఇది ఒరే నేను ఎక్కడున్నాను రా. ఓకే ఇప్పుడు కొట్టండి. చాలరా అందరూ వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పండి రా. అట్నుంచి దగ్గర రా మమ్మీ, దగ్గర రా. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. సేఫ్ డ్రైవ్ అవన్నీ చెప్పాలి. ఓకే అందరు రండి, అందరు కంగ్రాచులేషన్ చెయ్యండి. నాకు కీ ఏది ఇంతకి? ఆ కేక్ కట్ చేశాక మనం మిగతా. హే జాన్, ఇక్కడ వద్దు, బ్యాగ్ ఉంది ఇక్కడ, బ్యాగ్ ఓకే. సరిపోయింది. వచ్చింది తరుణ్. కంగ్రాచులేషన్. నేను పెడతాను. ఆగిపోవాలంట ప్రతిదీ నీతోనే బ్రతుకంతా. చందు కేక్, చందు కేక్. ఒరే కేక్ పెట్టాను కూడా నేనే పిల్లలరా. బండికి కూడా వెళ్ళాం. షేక్ ఆగరా, ఏదో పెట్టనీరా. రండి మీరందరూ. కాదు బొకేలు ఇవ్వరా? గాయస్ నాకంటూ బొకేస్ తెచ్చారు. అది ఇందాక ఇచ్చేసారు, ఇప్పుడు ఇవ్వాలి కదా. ఇదిగోండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నైస్ బొకే. ఇప్పుడు వీడియోనా? రండి అందరు రండి. కమన్, నువ్వు బ్లాగ్ మాత్రం కట్ చేయకరా. ఒరే ఎక్కువ వద్దురా, నేను చాలా చిన్న తింటా. నీకు పెద్దది పెడతా. చిన్న తీసా నీకు పెద్దదా చిన్నదా? చాలు, ఎంత తిట్టినా పర్లేదు, చిన్నది ఎట్లే. తెలుగు మనం తినదు. ఒరే రండి అన్నయ్య రా, మీరిద్దరు ఒకేసారి రండి. పర్లేదు పర్లేదు. ఫస్ట్ పెద్ద నీకి వాళ్ళు అప్పుడే కాదు, వాళ్ళు వీడియో రికార్డ్ చేయాలి. వీడియో థ్యాంక్ యూ. అడ్వాన్స్ గా హ్యాపీ రక్షాబంధన్. సరే చూడు, రేపు గిఫ్ట్లు రెడీ చేసుకోవాలి మీరు. ఫోటో చూడరా. బాలుదా ఫాస్ట్ కదా. బాలు చెప్తే కానీ రావా నువ్వు? ఏం బాయ్ ఫ్రెండ్ రా నువ్వు? ఏంటండి ఇంత ఇంట్రోవర్ట్స్ ఉంటే అలా కష్టం ఇది. థ్యాంక్ యూ సో మచ్, నైస్ బొకే. ఏంట్రా ఏదో చెప్పు నాకు. ఏంటి? సేఫ్గా డ్రైవ్ చేయాలి, అది ఇదని చెప్పాలి. సేఫ్గా డ్రైవ్ చేయను నువ్వు. అది వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎలాగో వీళ్ళకి స్కూటీ ఇవ్వని ట్రై చేయడానికి నేనే తీసుకెళ్ళేది అని వీళ్ళ ఉద్దేశం. కానీ నేను ఇండిపెండెంట్ గర్ల్ కాబట్టి నేనే డ్రైవ్ చేసుకుని నేనే వెళ్తాను. ఓకే అవును, ఫుల్ ట్యాంక్ చేయించాలి బ్రో. రవణ్య ఫుల్ ట్యాంక్ చేయిస్తాడు నాకు. కరెక్ట్, ఫుల్ ట్యాంక్ చేయిస్తాడు. రక్షాబంధన్ రే తరుణ్ రండి. నువ్వు రే షేక్ నువ్వు తీసుకో వీడియో.
ఏంట్రా మీరు గిఫ్ట్ రాంగు ప్రతి వాళ్ళు ఏమో ఇచ్చారు నేను చూడండి బెస్ట్ గిఫ్ట్ సూపర్ గిఫ్ట్ ఇది హెల్మెట్ గిఫ్ట్ ఇచ్చారు అది కూడా షోరూమ్ లోనే హెల్మెట్ అది పెద్ద బట్ నేనైతే చెప్తాను ఎవరైనా బండి కొనుక్కుంటున్నప్పుడు హెల్మెట్ గిఫ్ట్ ఇవ్వండి మర్చిపోకుండా ఎలా ఇస్తారుకి ఇంతేనా థ్యాంక్ యూ సరిపోయింది ఇదిగోండి కీ ఇప్పుడు ఈ కీ ఇచ్చుకొని రావట్లేదు ఇప్పుడు బండి ఎక్కి స్టార్ట్ చేస్తాను ముందు లైట్ వెలుగుతుందో లేదు చూసి చెప్పండి వెలిగిందా ఇది ఎలా ఆన్ చేయాలి మర్చిపోయాను ఫ్రెండ్స్ విన్నారా సౌండ్ యాహూ అమ్మో ఈ సంతోషాన్ని స్వీట్స్తో పంచుకుందాం మమ్మీ టేక్ ఏ స్వీట్ రే ఇవ్వండి స్వీట్స్ తీసుకో స్వీట్ తీసుకో ఫస్ట్ నేను అది తిన్ను ఫస్ట్ నువ్వు స్వీట్ తీసుకో నువ్వు తీసుకో షేక్ కంగ్రాచులేషన్స్ చెప్పా ఎదవండి పెద్ద ఎదవండి అని అరా స్వీట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నదే పెట్టండి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అనియా న్యూ బైక్ చాలా థ్యాంక్ యూ స్వీట్స్ వద్దా చిన్న తీసుకుని చిన్న తిట్టు నాకు ఓకే మీరు ఫొటోస్ నాకు ఎట్టక్కడ దయచేసి చాలా ఎక్కువ అయిపోయింది తినే ఏంటి స్వీట్ ఇది చూడు వద్దు మొహం మీద వద్దనేస్తావా ఏంటి అన్న చెప్పరు కదా ఇక్కడ రికార్డ్ కూడా అవుతుంది నువ్వు చూడు నీ నిజ స్వరూపం మొత్తం చూపించేస్తాను నేను స్వీట్లు తిన్నాను గైస్ బో ఎక్కువ అందుకే కానీ నా స్వీట్ బేబీ కోసం అమ్మో ఇది స్క్రిప్టా లేకపోతే నా కోసం ఎక్కువ రియల్గా స్క్రిప్టా ఎక్కడ ఉంది స్క్రిప్ట్ ఇక్కడ ఒక సైన్ కావాలి నాదేనా సైన్ చాలా డేస్ అయింది స్కూటీ తీసి స్కూటీ బయట పద చాలా కన్సిస్టింగ్ ప్లేస్లో అంతేనండి రోడ్ మీద జూమ్ 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 మనం వెళ్ళిపోతా మ్యాక్సిమం మనది స్పీడ్ 30-40 ఏ యాహూ ఎలా ఉంది రాయల్ బ్లూ కలర్ అందులో నేను ఎలా ఉంది లుక్ సో ఫైనల్లీ నేను అనుకున్న నా డ్రీమ్ వెస్పా కొనేసుకున్నాను సో వన్ ఆఫ్ మై డ్రీమ్ కంప్లీట్ అయ్యింది సో హ్యాపీ అలానే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాను మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి కొనుక్కొని నేనైతే అక్కేపాలెం దగ్గర ఉన్న షోరూమ్ దగ్గర తీసుకున్నా యా సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నుంచి బ్లాగ్స్ అనేది కంప్లీట్గా ఫుల్ అప్డేట్స్ మీకు ఇస్తాను కంటిన్యూగా చేస్తాను నెక్స్ట్ రక్షాబంధం బ్లాగ్ కూడా ఉంది కదా సరే ఇంకా బాయ్ బాయ్ గైస్ లవ్ యూ ఆల్